దేశంలో విద్యారంగం ఓ గొప్ప పునాది. విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు నాణ్యత విద్యను అందించడంలో కీలక పాత్ర వివహిస్తున్నాయి. ఇక కొన్ని విద్యా సంస్థలు డబ్బుల కోసం సరస్వతిని అమ్ముకుంటున్నారు. జ్ఞానంతో రాసేదానికంటే చీటింగ్ చేసి రాయడం ఎంతో సులభంగా భావిస్తున్నారు. అయితే ప్రశ్నోత్తరాలు లీక్ చేస్తున్నది స్టూడెంట్స్ అంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే కాసుల మూటల కోసమైతే కొంతమంది ఉన్నతాధికారులు, కాలేజీల సిబ్బంది ఈ దారుణాలకు పాల్పడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారు. ఇప్పుడు ఇలాంటి ఘటనే తెలంగాణ రాష్ట్రంలో ఓ పేరుగాంచిన యూనివర్సిటీలో జరిగింది. జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో ప్రశ్న పత్రాల లీకేజీ కలకలం రేపింది. సెమిస్టర్ ప్రశ్న పత్రాలను లీక్ చేసిన వ్యవహారంలో 4 సిబ్బందిపై వేటు వేశారు యూనివర్సిటీ అధికారులు. ఇక అంతేకాదు 35 మంది ఇన్ సర్వీస్ బీఎస్పీ అగ్రికల్చర్ అభ్యర్థుల ప్రవేశాలను సైతం రద్దు చేశారు. ఇక ప్రశ్న పత్రాల లీకేజీపై సమగ్ర విచారణకు 3 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఇక బాధ్యులైన ఒక ఉన్నతాధికారి సహా 3 సిబ్బందిని సస్పెండ్ చేస్తున్నట్టు ఆచార్య జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ రిజిస్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఇందులో భాగంగా మొత్తం 35 మంది ఇన్ సర్వీసు అభ్యర్థులకు లీకేజీ ప్రశ్న పత్రాలు అందినట్లు గుర్తించారు. వీరంతా వ్యవసాయ విస్తరణ అధికారులుగా ఉండి ఇన్ సర్వీసు కోటాలో 3 ఏళ్ల క్రితం బీఎస్సీలో అడ్మిషన్లు పొందారు. వారి ప్రవేశాలకు రద్దు చేసి తిరిగి వ్యవసాయ శాఖకు పంపిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. వారిని మళ్లీ ఇన్ సర్వీసు కోటాలో బీఎస్సీ ప్రవేశాలు కల్పించకుండా అధికారులు వెంటనే బ్లాక్ లిస్టులో చేర్చారు. గత వారం వర్సిటీ వైస్ ఛాన్సలర్ అయితే అల్దాస్ జానయ్య జగిత్యాల వ్యవసాయ కళాశాలను సందర్శించారు. పోయిన నెలలో అయితే జరిగిన సెమిస్టర్ పరీక్షలకు సంబంధించినటువంటి మార్కుల షీట్లను అయితే పరిశీలించారు. అందులో ఇన్ సర్వీసు విద్యార్థులకు కఠినమైన పాథాలజీ సబ్జెక్టులో అయితే 90% పైగా మార్కులు వచ్చినట్లు గుర్తించి అనుమానం వ్యక్తం చేశారు. సాధారణంగా పాథాలజీలో అత్యంత ప్రతిభావంతులకే 60% కంటే ఎక్కువ మార్కులు ఎట్టి పరిస్థితుల్లోనూ రావు. అలాంటిది 90% పైగా మార్కులు ఎలా వచ్చాయనే అనుమానంతో ఆయన పరీక్షలు జరిగిన నాటి సీసీటీవీ ఫుటేజీను వెంటనే కావాలని అడిగారు. కళాశాల అధికారులైతే తెచ్చి చూపెట్టగా అందులో పరిశీలించారు. అందులో ఒక ఇన్ సర్వీస్ అభ్యర్థి 10 నిమిషాల్లోనే మొత్తం పరీక్ష పూర్తి చేసి ఖాళీగా కూర్చున్నట్టు గుర్తించారు. ఆ విద్యార్థిని పిలిచి గట్టిగా ప్రశ్నించడంతో వరంగల్ నుంచి వాట్సాప్ ద్వారా ప్రశ్నాపత్రం తనకు వచ్చిందని చెప్పారు. పార్ట్ ఏలో 40 అబ్జెక్టివ్ ప్రశ్నలకు జవాబులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పెన్నుతో నమోదు చేసుకుని పరీక్ష రాసినట్లు వెల్లడించారు. ఇక దీనిపై వీసీ 3 అధికారులతో తక్షణమే కమిటీ వేసి విచారణ జరిపించడంతో మొత్తం వ్యవహారం బయటపడింది. వరంగల్ వ్యవసాయ కాలేజీ అధికారి, ఉద్యోగి కలిసి 6 పరీక్షల ప్రశ్నపత్రాలను వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇన్ సర్వీసు అభ్యర్థులకైతే పంపినట్లు కమిటీ సభ్యులు గుర్తించారు. ఇందుకోసం ఒక్కొక్కరి నుంచి అయితే 10,000 నుంచి 20,000 వరకు అయితే ముడుపులు వసూలు చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాశాలల్లో చదువుతున్నటువంటి 35 మంది ఇన్ సర్వీస్ అభ్యర్థులకైతే ప్రశ్నపత్రాలు అయితే చేరగా వారంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉన్న పెన్నుల్లో జవాబు నమోదు చేసుకుని పరీక్షలు రాసినట్లు తేలింది. లీకేజీ వ్యవహారం ఒక్కసారిగా వెలుగులో చూడడంతో వర్సిటీలో ప్రశ్నపత్రాల భద్రత, పరీక్షల నిర్వహణపై సైబర్ నేరాల విభాగం ద్వారా సమగ్ర విచారణ జరిపించాలని వీసీ అల్దాస్ జానయ్య అయితే నిర్ణయించారు. కొన్నేళ్లుగా పథకం ప్రకారం ఈ దందా కొనసాగిస్తున్నట్లు తెలిసింది. అయితే 2014 నుంచి 2024 వరకు విశ్వవిద్యాలయంలో పూర్తి స్థాయి ఉన్నతాధికారులు లేకపోవడంతో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని, ప్రశ్నాపత్రాల లీకేజీ కుంభకోణం అందులో ఒకటేనని ఉపకులపతి అల్దాస్ జానయ్య వెల్లడించారు. ఇక ఈ నేపథ్యంలోనే వెంటనే ప్రక్షాళన ప్రారంభించి బాధ్యులపై చర్యలు తీసుకున్నామని ఆదేశాలు జారీ చేశారు. ఇక అవసరమైతే సైబర్ నేరాల విభాగానికి ఫిర్యాదు చేసి మరింత లోతైన విచారణ జరిపిస్తామని, ఇక ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ఎవరిని కూడా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఇది జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో జరిగినటువంటి భాగవతం. చదువును బాధ్యతగా నేర్పించాల్సిన గురువులే కాసుల కోసం చదువును అమ్మకానికి పెట్టారు. ఈ వ్యవహారంపై పలువురు స్టూడెంట్స్ సంఘాలైతే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా పేపర్ లీక్ చేసి కష్టపడి చదివిన వాళ్ళ జీవితాలను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. చీటింగ్ చేసి రాసిన వారేమో ఉన్నత స్థానాల్లో, మేమేమో రోడ్ల మీద పల్లీలు అమ్ముకోవాలా అని సూటిగా ప్రశ్నించారు. ఇక ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అయితే అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి, మీ దగ్గర ఏమున్నాయి? ఫాతిమా, ఏదైతే జయశంకర్ అగ్రికల్చర్ వ్యవసాయ యూనివర్సిటీ సంబంధించి ఏదైతే మాస్ కాపీయింగ్ సంబంధించి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఏదైతే మాస్ కాపీకి పాల్పడ్డారో దానికి సంబంధించి 35 మంది సర్వీస్ బీఎస్సీ అగ్రికల్చర్ అభ్యర్థులు డిస్మిస్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా 3 సభ్యులతో కమిటీ కూడా ఏర్పాటు చేశారు.
ఏదైతే వీళ్ళకి వచ్చేటువంటి జనరల్ గా వచ్చేటువంటి మార్క్స్ కన్నా కూడా ఎక్కువగా రావడంతో ఇదంతా కూడా వెలుగు చెప్పుకోవచ్చు. మెయిన్ గా ఎవరైతే స్టాఫ్ ఉంటారో ఆ స్టాఫ్ కొంత కాసులకు సంబంధించి గుర్తుపడినట్టు కూడా తెలుస్తుంది. ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి 20,000 రూపాయలు వసూలు చేసేది కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో మాస్ కాపీయింగ్ అనేది కొన్ని కాలేజెస్ లో తరచుగా జరుగుతున్న నేపథ్యంలో అధికారులు కూడా సీరియస్ గా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇదేమి ఏ సంఘటన ఏదైతే ఉందో ఈ సంఘటన వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు ఫాతిమా. రైట్, ఇక చూసుకున్నట్లయితే ఇప్పుడు అవసరమైతే సైబర్ నేరాల విభాగానికి కూడా ఫిర్యాదు చేసి మరింత లోతైన విచారణ జరిపిస్తామంటున్నారు. అసలు ఇలా జరిగిందంటారా? ఖచ్చితంగా ఫాతిమా, ఏదైతే ఒక్కసారి దీనికి సంబంధించి పూర్తిగా రూట్ లెవెల్లో ఏం జరిగింది, దీనికి సంబంధించి మాస్ కాపీయింగ్ కి ఏ విధంగా జరిగింది, ఏఐని ఎలా వాడారు, వాట్సాప్ గ్రూప్ లో ఎక్కడ వీళ్ళకి వచ్చింది, ఏ విధంగా వచ్చింది అనేది క్షుణ్ణంగా పరిశీలిస్తే ఏదైతే ఒకసారి దీనికి సంబంధించి మొత్తం డేటా గాని ప్రభుత్వం సేకరిస్తే ఇంకొకసారి జరగకుండా ఉంటుందనే ఉద్దేశంతోనే దీనికి సంబంధించి మొత్తం పూర్తి డేటా తీసుకురావాలని అధికారులు దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా జారీ చేసిన అంశం అయితే మనం చూడవచ్చు. మెయిన్గా దీనికి సంబంధించి అగ్రికల్చర్ సంబంధించి ఏదైతే ఎగ్జామ్స్ జరుగుతాయో ఈ ఎగ్జామ్స్ లో దాదాపుగా 35 మందిని కూడా దీనికి సంబంధించి కూడా డిస్మిస్ చేశారని కూడా తెలుస్తుంది ఫాతిమా. రైట్ రామకృష్ణ, ఇంకా చూసుకున్నట్లయితే ఈ వ్యవసాయ యూనివర్సిటీలో అయితే జరిగినటువంటి భాగవతం చదువును అసలు బాధ్యతగా నేర్పించాల్సిన గురువులే ఇలా కాసుల కోసం చదువును అమ్మకానికి పెడుతున్నారు. అసలు విద్యార్థుల సంఘాలు అయితే చాలా మండిపడుతున్నాయి. దీనికి సంబంధించి విద్యార్థులు ఏమంటున్నారు, ఏమైనా చెప్తున్నారా? ఇప్పుడు మెయిన్ గా ఎవరైతే కొంత కష్టపడి చదువుకునే విద్యార్థులు ఉంటారో వాళ్ళకి రావాల్సిన మార్క్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళని దాటి చదవకుండా కాలేజెస్ రాకుండా అటెండెన్స్ తో పాటు ఏదైతే దీనికి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతోనే కొంతమంది స్టాఫ్ వీళ్ళని ఎంకరేజ్ చేసినట్లు కూడా ఈ సంఘటన చూస్తే మనకు అర్థమవుతుందని కూడా చెప్పుకోవచ్చు. కొంతమంది విద్యార్థులు కష్టపడి రోజుకి 10 నుంచి 12 గంటలు కష్టపడి చదువుకునే విద్యార్థులకు రావాల్సిన మార్కులు ఇలా మాస్ కాపీకి పాల్పడుతూ కొంతమంది చదువుకున్నటువంటి వాళ్ళకి రావాల్సిన మార్కులు వాళ్ళు తనుకుపోయిన పరిస్థితి అయితే విద్యార్థి సంఘాలు కావచ్చు, లేదంటే కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా దీనికి సంబంధించి కఠినంగా ఈ జరిగిన దీని వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళు కఠినంగా శిక్షించాలి. మరొకసారి వేరే కాలేజీలో కూడా జరగాలంటే కూడా ఏదైతే వీళ్ళకి సహకరిస్తున్నటువంటి స్టాఫ్ ఏదైతే ఉంటుందో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. దీనికి పాల్పడినటువంటి మాస్ కాపీకి పాల్పడిన విద్యార్థులు కూడా కఠినంగా గుర్తొచ్చే విధంగా మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని కూడా ప్రజా సంఘాలు మొత్తం కూడా దీనికి సంబంధించి విద్యార్థి సంఘాలు కావచ్చు, లేదంటే ఏదైతే కొన్ని కాలేజెస్ ఏదైతే నిబద్ధతగా వ్యవహరిస్తూ ఉంటాయో కొన్ని కాలేజెస్ స్టూడెంట్స్ ని మెరుగుపరచడమే వాళ్ళ లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటాయి కొన్ని కాలేజెస్. అలాంటి కూడా ఇలాంటి జరిగితే చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా అలాంటి కాలేజెస్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనం చూసాం ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్.